నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వ సంకల్పం, అమ్మవార్ల దయతోనే 100 రోజుల్లో గద్దెల పునర్నిర్మాణం, సమ్మక్క సారలమ్మల గద్దెల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వనదేవతలకు మొక్కుల చెల్లింపు, పాల్గొన్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరియు మంత్రులు. నేడు దావోస్లో ఏ ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం, పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల మధ్య జలవనరులకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ సమావేశానికి తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు హాజరై చర్చల్లో పాల్గొనాలని నిర్ణయించినట్లు తెలిసింది. కమల దళపతిగా నితిన్ నబీన్, ఎన్నిక ఏకగ్రీవం, 45 ఏళ్లకే భాజపా పగ్గాలు, బీహార్లో పుట్టిన నేతకు తొలిసారి అవకాశం. దేశవ్యాప్తంగా ఎన్ఐటీల్లో బీటెక్, బ్యార్క్ సీట్ల భర్తీకి జేఈ అడ్వాన్స్డ్కు అర్హత పొందేందుకు రేపటి నుంచి జేఈ మెయిన్స్ 2026 ప్రారంభం కానుంది. నగరాలు, పట్టణాల్లో ఇందిరా మహిళాశక్తి చీరలు పంపిణీ. జిల్లా కలెక్టర్లకు భట్టి, తుమ్మల, సీతక్క ఆదేశాలు. క్రీడా వార్తలు. భారత మహిళల బ్యాడ్మింటన్ మార్గదర్శిగా నిలిచి ఎన్నో అత్యుత్తమ విజయాలు అందుకున్న సైనా నెహ్వాల్ ఆటకు వీడ్కోలు పలికింది. నేటి సూక్తి: ఏదో రకమైన సాకులు చెప్పి పనిని తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే, మరో రూపంలో తీవ్రమైన ఒత్తిడితో కూడిన పనులు మన ముందు ప్రత్యక్షమవుతాయి. ఆరోగ్య చిట్కా: నవ్వడం వల్ల కండరాలు విశ్రాంతి పొంది బీపీ నియంత్రణలో ఉంటుంది. నిన్నటి జీకే ప్రశ్న: కర్నాక్ అనే వంతెనను భారతదేశంలోని ఏ నగరంలో పునర్నిర్మించారు? జవాబు: ముంబాయి. నేటి జీకే ప్రశ్న: యునో జనరల్ సెక్రటరీ ఎవరు? నేటి జీకే ప్రశ్న మరోసారి: యునో జనరల్ సెక్రటరీ ఎవరు?